ఉండండి ఇక్కడ కనిపిస్తుంది ఈ బాబు పెళ్ళైన 18 సంవత్సరాల తర్వాత పుట్టిండంట. చూడండి నిజంగా ఆమె ఎంత అదృష్టవంతురాలో, ఆమె ఎన్ని కష్టాలు పడ్డదో ఈ 18 సంవత్సరాలలో. ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే ఈ మధ్య కాలంలో 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయినాక పెళ్ళైన వాళ్ళకు కొంతమందికి తొందరగా ప్రెగ్నెన్సీ రావడం లేదు. అది మందుల కూడు కావచ్చు, ఇంకా ఏదో హెల్త్ ప్రాబ్లం కావచ్చు, ఏదైనా కావచ్చు. వాళ్ళని పట్టుకొని చాలామంది సూటిపోటి మాటలు ముందు ఇంట్లో నుంచే స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా పిల్లలు అవుతలేరు, ఇంకా ప్రెగ్నెంట్ అవుతలేదు, ఇట్లా అట్లా అని బయట చెప్పి ఆడ చెప్పి వాళ్ళని చాలా బాధ పెడుతున్నారు. చూడండి ఆమెకు 18 సంవత్సరాల తర్వాత అయ్యారు. అది ఏదైనా అదృష్టం దేవుడు ఇవ్వాలి, దేవుడు ఇస్తే ఖచ్చితంగా వాళ్ళకి ప్రెగ్నెంట్ అవుతారు. అలా అని చెప్పేసి వాళ్ళను కించపరిచి వాళ్ళని సూటిపోటు మాటలతో వాళ్ళ ఆరోగ్యాన్ని మీరు ఖరాబ్ చేస్తారు. అర్థం చేసుకోండి పాపం. ఎందుకు అట్లా మాట్లాడడం అవసరమా?